ఇంట్లో ఏం లేవు మరి, నాకు ఇప్పుడు టమాటా పచ్చడి కావాలని చేసి పెట్టావా? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? ఏమో తినాలనిపిస్తుంది. నువ్వు చేస్తే అంటే నువ్వు చేసిందే కదా, అంటే నువ్వు చెయ్యి, నేను ఎలా ఉందో చెప్తా. ఈరోజు ఎప్పుడు నేనే చేస్తా కదా, ఈసారి లేదు లేదు ఎప్పుడు నేనే చేస్తా కదా. ఒకసారి నువ్వు ట్రై చేసి చూడు, ఎట్లా కుదురుతుందో చూద్దాం. ఓకేనా? చేస్తావా? పదా. టమాటా చట్నీ కావాల్సిన ఏం చేయాలి? ఫస్ట్ టమాటాలు, నేను తెలియదు కాదు. టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ కావాలి. ఫస్ట్ అవి తీసి పెట్టుకో. ఈ లోపల నువ్వే చేయాలి, నేను ఒక పని కూడా చేయను, నువ్వే చేసి చూపించాను. ఈ లోపల టమాటాలు అయితే కోసి ఇచ్చేద్దాము. ఫోన్ వచ్చిందని మాట్లాడుతున్నాడు అనమాట. సర్లే, ఈ లోపల టొమాటోస్ కోసి ఇచ్చేద్దాంలే. చూద్దాం ఎలా చేస్తాడో. యాక్చువల్గా ఎందుకంటే ఈరోజు మార్కెట్కి వెళ్ళలేదు, ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు, అందుకని ఇంకా టొమాటో పచ్చడి అయితే ప్లాన్ చేశాను అనమాట. ఇంకా సాయి కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు, అందుకనే ఇంకా చేయమని చెప్పి అడిగా అనమాట. చేస్తా అన్నాడు. పెట్టేశాను అన్ని. మరి దేంట్లో చేస్తావు వంట? అలా తీసుకుంటా. మా తీయి, చూస్తున్నావే. చిన్నది తీసుకో, ఉన్నాయి కదా ఉన్నాయి. అదే అదే ఆన్ చేశాను, వెళ్ళి చూడు. వాష్ చేసుకొని ముందేం చేయాలి? ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. కళాయి హీట్ అయిపోయి పొగలు వస్తున్నాయి సాయి. ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని అంతా చాలే. తర్వాత ఏం చేయాలి? తర్వాత మిర్చి వేసుకోవాలి. అమ్మో, టమాటాలు ఏమో అప్పుడే, ఓన్లీ మిర్చి వేసుకోవాలి ఫస్ట్. అమ్మో తుల్లుతున్నాయి. అమ్మో పేలుతున్నాయి. ఈరోజు మా ఆవిడ కూరగాయలు దానందుకు నాకు ఈ పని పెట్టింది. చేయొద్దు మరి, ఏం చేస్తాం, తప్పదు కదా. తప్పదా అంటే భారంగా చేస్తున్నావా నా కోసం? లేదు, ప్రేమగా. కష్టం చేయకు. వేపిన మిర్చి ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు స్లోగా అవి కూడా